హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరలక్ష్మి. ఈరోజు సంక్రాంతి పిండి వంటలు ఎలా చేయాలో చూసేద్దాం. ఈరోజు జంతుకులు వండుదాం అనుకుంటున్నాం. అంటే మురుకులు అంటారు కదా కొంతమంది. అది బియ్యం పిండి ఆడించాం. బియ్యం, అర కేజీ మినపగుళ్ళు, కేజీ గుల్లపప్పు, 5 కేజీలన్నర బియ్యం పిండి ఆడించి కలుపుతున్నాం. దీంట్లో కారం ఒక 4 చెంచాలు, వాము, నువ్వుపప్పు ఇవన్నీ వేసుకొని కలుపుతున్నాం. ఇదంతా శుభ్రంగా కలుపుకుంటా రావాలి. ఈ లోపల చూసేయండి. ఇదంతాని శుభ్రంగా కలపాలి. మొత్తం వేడి వాటర్ పెట్టుకొని కొంత వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అది నువ్వుపప్పు ఫ్రెండ్స్, నువ్వుపప్పు వేసాం మేము. మనం అన్నీ వేసుకోవాలి. సాల్ట్ అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు కొన్ని వేసుకుంటా కలుపుకుంటా రావాలి. వేడి వాటర్ కదా, చేయి కాలుతుంది. మెల్లిమెల్లిగా కలుపుకుంటూ వస్తున్నాం. మా కార్తీక్ చూసారా మధ్యలో చెయ్యి ఎలా పెడుతున్నాడో. ఇవన్నీ మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయాం మేము. అక్కడే వంటలు చేస్తున్నాం, పిండి వంటలు. అలాగే సున్నుండలది వీడియో పెట్టాం ఫ్రెండ్స్, చూడండి అందరూని. సున్నుండలది రేపు మళ్ళీ ఇంకో వీడియో పెడతాము. అది కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. మా అమ్మ సరిపోవు నీళ్ళని ఒకేసారి వేసింది మా అమ్మగారు. మా అమ్మ బాగానే వేసింది, నాకేమో కాలిపోతున్నాయి వాటరు. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా ఉండాలి పిండి. ఇలా కలుపుకొని ఇలా ఉంటే మనకి బాగుంటుంది. ఇంత కలిపేసారు ఏంటో అనుకుంటున్నారా? ఈ అక్కలకి, మాకు, అమ్మాలకి అందరికీ రావాలి కదా, అందుకని మేము ఇంత పిండి వేసి వండుతున్నాం. ఇది మా చిన్న అబ్బాయి కార్తీక్. చాలా గుల్లగా వస్తాయి, బాగుంటాయి. ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఈ లోపల మనం నూనె పెట్టేసుకుందాం. పొయ్యి వెలిగించేసి మేడ పైన మేము పొయ్యి అలాగే వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకున్నాం. నూనె అంతా వేసుకున్నాం. ఇలా నూనెలో అన్నీ వేసుకుంటా ఒకేసారి కదా, అందువల్ల ఇగానే మాకు పొయ్యి పొంగిపోయింది మొత్తం. ఇలా వేసుకుంటా బాగా గుల్లగా వస్తాయి, బాగుంటాయి. మినపగుళ్ళు, గుల్లపప్పు ఈ 2 బియ్యం పిండిలో మనం వేసుకొని కలుపుకుంటే బాగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకరోజు ట్రై చేయండి. అలాగే మన పొంగల్ శుభాకాంక్షలకి అందరికీ శుభాకాంక్షలు.
అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేము అలా వేసేసాము. ఆ తర్వాత అయితే దీని మీద అన్న వేసి మామూలుగా వేద్దామని. ఇది ఇంకా క్యాన్లో మొత్తం మాకు 3 క్యాన్లు వచ్చినాయి జంతికలు. అలా 3 క్యాన్లు నింపేసాం మేము. మేడపైన కదా, దానివల్ల ఎండ కాబట్టి మేము కొంత గుడారం టైప్ వేసుకొని అలాగా ఫినిష్ చేసాము. బాగుంది. కొంత పిండి అయితే మనం గ్యాస్ స్టవ్ మీద వేసుకోవచ్చు, కానీ ఇలాగా 7 కేజీల పిండిలు అంటే మనకు పుల్లలపై బెస్ట్. కామెంట్ పెట్టండి. అందరికీ బాయ్.